హలో. చెప్పవా. నాకు అసలు మెంటల్ వచ్చేస్తుంది అసలు నాకు. ఎవడన్నా ఏమన్నా అన్నాడా మెల్ల ఇరిసేస్తాను వచ్చి కష్టాలు చేయకే. ఇప్పుడు నేను ఊళ్ళో ఉన్నప్పుడు హైదరాబాద్ వెళ్ళక ముందు 4-3 షాపులో ఖాతాలు పెట్టాం, సిగరెట్ షాపులు. నేను రోజుకు ఒక సిగరెట్ 2 సిగరెట్లు తాగి నువ్వు పెట్లు తాగేవాడివి. ఇప్పుడేమో 15,000 అయింది బిల్లు. వాళ్ళేమో నాకు ఫోన్ చేసి ఈ నెలలో డబ్బులు కట్టకపోతే మీ ఇంటికి వచ్చేస్తామో మీ ఇంట్లో వాళ్ళతో చెప్తామో అంటున్నారు. నేను నెంబర్ ఇస్తే మీ ఇంటికి రాకపోతే మా ఇంటికి వస్తారా మరి? నువ్వు ఎదవని తెలుసు. నువ్వు ఫస్ట్ లో ప్రతి షాపులోను నా నెంబరు నా పేరు ఎత్తినప్పుడు నాకు డౌట్ రాలా. అదేదో పెద్ద బిరుదులాగా ఫీల్ అయిపోయింది నేను. ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అది నా సంస్కారం బావా. ఏంటి సంస్కారం ఏంటి? ఇప్పుడు ఇంట్లో తెలితే ఇంట్లో చంపేస్తారు, ఊరంతా అలరైపోద్దిరా. అయిపోయాడు పాపం కుర్రోడు. డిగ్రీ అయిపోయాకమ్మా ఇద్దరం కలిసి కోడి పందాలు ప్యాకెట్ అని తిరిగాం. ఈ రోజు వెళ్ళి హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటున్నాడు. ఊరోళ్ళందరూ మమ్మల్ని మింగుతున్నారు, ఆయన చూసి నేర్చుకోవచ్చు కదా అని. ఓసారి నువ్వు ఎంత పోరంబో కదో తెలిసి అయిపోద్ది కదా అందరికి. అసలు నువ్వే ఫ్రెండ్ రా అసలు. నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి గుర్తున్నాను, అయినా నీతోనే ఫ్రెండ్స్ చేస్తాను చూడు. ఇప్పుడు మేము గుడపక్కలు వద్దు బాబు, ఆ షాప్ వాళ్ళు వచ్చి కుడుపుతారు లేదా మీ ఇంట్లో వాళ్ళు కుడుపుతారు. నువ్వు ఖచ్చితంగా నువ్వు సత్తావు చూడు. నువ్వు సచ్చినప్పుడే సుఖంగా ఉంటారా. నువ్వు సత్తే నీ దినంలో భోజనం నేనే పెడతాను. అవసరం 1 ఎకరం పొలం అమ్మేసి నీ దినం భోజనం నేనే పెడతాను. గులాబ్ జామ్ అటు భోజనాలు నీ గుర్తులో పెడతాను. అది నీకుందా? నీకు అమ్మ పోకుంది కొన్ని రోజులు ఉంటే నేను చచ్చిపోతలే. గురువారం చచ్చిపోతా. గురువారం ఎందుకు మిగతా శుక్రవారం చూసాక వచ్చారంట. గురువారం ఏంటంటే చచ్చిపోతా అంతే. ఇంకా నేను సీరియస్ చెప్తాను, నేను ఎక్కువ నాలుగు బతుకను. నేను నిజం, నేను నాకు బ్లడ్ చెప్పుకో, సిల్లిగా చెప్పుకో. నా నిర్ణయం మాత్రం ఇదే. నేను వేరే సత్తా అంటున్నావేంది మే? నీ ఏంది మే నువ్వు ఆమెంటే సత్తా నీవు వేస్ట్ మే. మీ పిల్ల చేతలే వేరు మే. మీ ఫ్రెండ్ సర్కిల్ మీరు మీ కథలే వేరు మే. మీరు అసలు ఏంది మే? మీరు మీ పిల్ల చేతలు సత్తా అనుకుంటా మే. నీ ఒకసారి ఆలోచించు మే. నీ ఏంది మే ఆమెంటే సత్తా అనుకుంటా ఏంది?